సూర్యాపేట జిల్లా కోదాడ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. రైతుల భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లంచం ఇవ్వందే రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి నెలకొంది. నెట్ సెంటర్ ఆపరేటర్లతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రైతులకు రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బంది పెడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ రైతు కుమారుడికి ధరణి పోర్టల్ అధికారి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న వాయిస్ ఆడియో వైరల్గా మారింది. వాయిస్ రికార్డు బయటకు రావడంతో అధికారులు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పార్టీషన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఇలా అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 10 ఎకరాలన్నర ఉంది నా పేరుతోటి. మా పిల్లలకి ఇద్దరికి, ఒక ఆమెకి 3 ఎకరాలు, ఒక అబ్బాయికి 5 ఎకరాలు. దానికోసం మేము నీషావ ఆఫీసుకు పోయినాం. ఆ అబ్బాయి అక్కడి నుంచి ఏమన్నాడు, వెంకయ్యను కనుక్కొని రండి ఎంఆర్ ఆఫీసుకు పోయి అన్నాడు. ఆయన కనుక్కొని రావడానికి మా అబ్బాయి పోయి కనుక్కొని వచ్చిండు. 50,000 కాడి నుంచి డిమాండ్ చేసిండు. చేస్తే చివరికి 30,000 కుదిరించుకొని వచ్చాడు. 30,000 అసలు మన సొంత భూమి అది, మా తాతల తండ్రుల కాడి నుంచి వచ్చిన భూమి అది, ఏడదు కాదు ఆ ఏడదు కాదు, డబ్బులు ఇచ్చే పని లేదు. మా అల్లుడు దాని నుంచి నాకు చేసిండు. నాకు చేస్తే నేను పోయి అడిగిన, ఏమండి మరి కాగితాలు ఏందన్నా, మీ అబ్బాయి వచ్చిన కాగితాలు